నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజామోదంతోనే మూసి ప్రక్షాళన చేస్తామన్న సర్కార్. రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం సరికాదన్న భట్టి. మూసి నిర్వాసితుల తరలింపునకు తాత్కాలిక విరామం. దసరా తర్వాత ముమ్మరం చేసేలా సన్నాహాలు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ. సోలార్తో పాటు గ్రీన్ ఎనర్జీపైన సంస్థ దృష్టి సారించాలన్న భట్టి. సంగారెడ్డి జిల్లా గణేష్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఒకే కుటుంబంలోని 4 మృతి. మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందన్న అమిత్ షా. 2026 కల్లా నక్సల్స్ రహిత దేశంగా మారుతుందని ధీమా. తిరుమలలో భక్తజన రంజకంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు స్వామివారి అభయం. ప్రజలందరి ఆమోదంతోనే చెరువుల పునరుద్ధరణ, మూసి ప్రక్షాళన చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనూ 2014 నుంచి 2023 కాలంలో జలవనరులు కబ్జాకొరల్లో చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని సరిచేసే పనిని చేపట్టిన కాంగ్రెస్ సర్కార్పై రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం సరికాదని సూచించారు. నిర్వాసితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్న భట్టి విపక్షాలు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు. హైడ్రా పనితీరు, చెరువుల పునరుద్ధరణ, మూసి ప్రక్షాళనపై విపక్షాల విమర్శలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తిప్పికొట్టారు. 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ లో చెరువులు ఎలా కబ్జాకు గురయ్యాయనే వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 10 ఏళ్లలో అనేక చెరువులు పూర్తిగా కబ్జాకు గురికాగా మరికొన్ని పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. ఇవన్నీ హైదరాబాద్ ప్రజల ఆస్తి అని, వీటిని రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైడ్రా తెచ్చినా, మూసి ప్రక్షాళన చేసినా ఇందుకోసమే తప్ప సీఎం రేవంత్ రెడ్డికి గాని, మంత్రులకు గాని ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని భట్టి స్పష్టం చేశారు. ప్రజలకి ఏ రకంగా మేలు జరగాలి, రాష్ట్రం ఏ రకంగా బాగుపడాలనేటువంటి ఆలోచన తప్ప వ్యక్తిగతమైనటువంటి అజెండా లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి లేనే లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి, ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి. ఈ చెరువు నాది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు, లేకపోతే మంత్రిమండలి సభ్యులది కాదు. ఇది సమాజాలు, హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం FTL బఫర్ జోన్ వదిలేసేయండి. కనీసం గర్భంలోనైనా ఇక నుంచైనా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కలపడం పాలకులు కనీస బాధ్యత. మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి పోవద్దు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఓన్లీ చెరువు మధ్యలో FTLలో ఇప్పుడు కట్టుకొని మొదలుపెట్టుకుంటూ అసలు భవిష్యత్తులో కూడా ఏం మేల్కొని చేసే పరిస్థితి ఉన్నటువంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు కబ్జాకు గురైతే స్వరాష్ట్రం వచ్చాక కూడా 2014-23 మధ్యకాలంలోనూ ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టలేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా మూసీని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు విమర్శలు చేయడం సరికాదని, ఏవైనా సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు. ఇప్పుడు మాట్లాడే ఎవరు కేటీఆర్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే. మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసాం, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. కమ్ వాట్ మే వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా. ఒక ఆయన మాట్లాడతాడు, మీరు ఏ కంపెనీకి టెండర్ పిలిచారు, దీనికి 1,50,000 కోట్లు అవుతుంది, దేనికైతుంది? ఎవరు చెప్పారు నీకు 1,50,000 కోట్లు అవుతుందని? టెండర్ ఎవరు పిలిచారు? ఆ ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళందరితో ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. ఎస్, ప్రభుత్వాందే. చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది మా బాధ్యతే. ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బాగా తెరిచి ఉంచాం. మీలాగా మేమేమో గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు. ఒక ఆయన అంటాడు, కబడ్దార్ రేవంత్ రెడ్డి మీ సంగతి చూస్తాడు. దేనికి కబడ్దార్? ఏమి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్ని తొలగించేసి ఆస్తులని ఆయన ఆక్రమించుకొని ఆయన భవంతి కట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందా? లేదే.
ఈ సమాజానికి అందించడం కోసం ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం. డెఫినెట్గా లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తాం. మూసి రిజర్వేషన్ కూడా అందరి ఆమోదయోగ్యంతోనే చేస్తాం. అందరితో మాట్లాడతాం. చెరువు పరివాహకంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాల తరలింపునకు ప్రభుత్వం తాత్కాలిక విరామం ఇచ్చింది. ఇప్పటి వరకు నది గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న సుమారు 300 కుటుంబాలను సమీపంలోని 2 పడకల గదుల ఇళ్లకు తరలించారు. చాదర్ఘాట్ వద్ద ఉన్న నిర్వాసితుల ఇళ్లు నేలమట్టం చేయగా మిగిలిన చోట ఖాళీ చేసిన ఇళ్లకు అధికారులు తాళాలు వేశారు. దసరా తర్వాత నిర్వాసితుల్ని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేది లేదన్న సర్కార్ నిర్వాసితుల తరలింపునకు తాత్కాలిక విరామమిచ్చింది. పునరావాసం కింద బాధితులకు సమీపంలోని 2 పడకల గదుల ఇళ్లను కేటాయించి సుమారు 300 కుటుంబాలను అక్కడికి తరలించింది. ఇప్పటి వరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారనే తరలించిన సర్కారు దసరా తర్వాత ప్రక్షాళనను మరింత వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొన్ని చోట్ల ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి ఇళ్లకు అధికారులు తాళాలు వేయగా మరికొన్ని చోట్ల ఇళ్లను కూలీల సాయంతో నీలమట్టం చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాదర్ఘాట్ వద్ద ఉన్న శంకర్ నగర్, రసూల్పుర, వినాయక వీధిలోని ఇళ్లు కూల్చేశారు. మలక్పేట ఎమ్మెల్యే బలాల చొరవతో అక్కడి బాధిత కుటుంబాలు చాలా వరకు ఇళ్లు ఖాళీ చేయగా చెంచల్గూడ సమీపంలోని పిల్లిగుడిసెల గృహ సముదాయంలో వారికి పక్కా ఇళ్లు కేటాయించారు. స్వచ్ఛందంగా ముందుకొస్తే రవాణా ఖర్చులు, ఇతర సౌకర్యాల కోసం తక్షణ సాయంగా 25,000 అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు జీవనోపాధి సహా చిన్నారులకు సమీపంలోనే పాఠశాల, కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయంగా దుమారం పెరగడంతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. రివర్ బెడ్ లో మార్కు చేసిన ఇళ్లలోని కుటుంబాలు ఖాళీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. రాజకీయంగా ఇది మరింత చర్చనీయాంశం కావడంతో ప్రస్తుతం తరలింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు తాత్కాలికంగా పక్కన పెట్టారు. బాధిత కుటుంబాల్లో ఎవరైనా నిరుపేదలు స్వచ్ఛందంగా ముందుకొస్తే వారికి అనుకూలంగా ఉండే ప్రదేశంలో పక్కా ఇళ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేచి చూసే ధోరణిలో ఉన్న వాళ్లతో రెవెన్యూ సిబ్బంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొందరు సమయం కోరగా దసరా వరకు అవకాశం ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దసరా తర్వాత 3 జిల్లాల పరిధిలోని రివర్ బెడ్ లోని కుటుంబాలను ఖచ్చితంగా ఖాళీ చేసి ఆ నివాసాలను కూల్చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో రివర్ బెడ్ లోని 2,000కు పైగా నిర్వాసితులను గుర్తించగా ఇప్పటి వరకు 300 కుటుంబాలు మాత్రమే ఖాళీ చేశారు. మెహదీపట్నం, లంగర్ హౌస్, బహదూర్పురాలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో రెవెన్యూ అధికారులు అక్కడి ఇళ్లకు మార్కు చేయకుండా వదిలేశారు. స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేసి బాధిత కుటుంబాలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. వారిని ఒప్పించి పునరావాసం కింద అన్ని రకాల సాయం చేశాకే ఆ కుటుంబాలను ఖాళీ చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో అనుకున్న ప్రణాళికను పక్కాగా అమలు చేసి రివర్ బెడ్ లోని భూములను స్వాధీనం చేసుకుని ప్రక్షాళనను మరింత ముందుకు తీసుకెళ్లాలని సర్కారు భావిస్తోంది. కాలానికి అనుగుణంగా సింగరేణి కూడా మార్పు చెందాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. కోల్ మైనింగ్, పవర్ ప్లాంట్లు, సోలార్తో పాటు గ్రీన్ ఎనర్జీ వంటి ఇతర అవకాశాలపైన సింగరేణి దృష్టి సారించాలని పేర్కొన్నారు. దసరా కానుకగా సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ చెక్కులను మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటితో కలిసి భట్టి పంపిణీ చేశారు. ప్రజాప్రభుత్వంలో మార్పు చూపిస్తున్నట్లు చెప్పిన డిప్యూటీ సీఎం సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్లను ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. 2023-24 సంవత్సరానికి సింగరేణి సంస్థకు 2,412 కోట్ల లాభం రాగా లాభాల్లో 33% అంటే 796 కోట్ల రూపాయలను కార్మికులకు ప్రభుత్వం బోనస్ గా ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున 1,90,000 రూపాయల బోనస్ చెక్కులను అందించింది. గతంతో పోల్చుకుంటే ఈసారి సగటున 20,000 అధికంగా బోనస్ అందింది. సింగరేణి చరిత్రలోనే ఈసారి అత్యధిక బోనస్ ను కార్మికులు అందుకున్నారు. 1998-99 నుంచి సింగరేణి లాభాల్లో వాటాను పంపిణీ చేసే ఆనవాయితీ కొనసాగుతోంది. గతానికి భిన్నంగా ఈసారి సింగరేణి ఒప్పంద కార్మికులకు 5,000 రూపాయల బోనస్ ఇచ్చారు.
గత ప్రభుత్వాలు సింగరేణికి వచ్చిన లాభాలను అరకొరగా ఇచ్చాయని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాపరికం లేకుండా లాభాల్లో వాటాలు పంచుతోందన్నారు. శాశ్వత ఉద్యోగి ద్వారా టన్ను బొగ్గు ఉత్పత్తికి 3,500 రూపాయలు ఖర్చవుతుంటే ఒప్పంద కార్మికుల ద్వారా 1,500 రూపాయలు ఖర్చవుతోందన్నారు. ఖర్చును తగ్గించే ప్రయత్నం చేస్తే ఆదాయం పెరుగుతుందన్న భట్టి వ్యత్యాసం లేకుండా సమతూకం చేసుకుని కార్మికులు ముందుకెళ్లాలని సూచించారు. కాంట్రాక్టు కార్మికుల విషయంలో శ్రమదోపిడి జరగడానికి వీల్లేదని అన్నారు. కాలానికి అనుగుణంగా సింగరేణి కూడా మార్పు చెందాలన్న భట్టి కోల్ మైనింగ్, పవర్ ప్లాంట్లు, సోలార్తో పాటు గ్రీన్ ఎనర్జీ వంటి ఇతర రంగాల్లోకి సింగరేణి విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలకు వయోపరిమితి పెంచామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో 80% స్థానికులకే ఇవ్వాలనేది అమలు చేస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే ₹1,00,00,000 బీమా వర్తింపజేస్తున్నామని తెలిపారు. కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాదు, మిగతా మైనింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటి దగ్గరికి మీరు విస్తరించండి అని కూడా చెప్పారు. ప్రపంచం అంతా కూడా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడేటువంటి బొగ్గు నుంచి రకరకాల ఆల్టర్నేటివ్ ఎనర్జీకి వెళ్తూ ఉన్నారు. గ్రీన్ పవర్ కావాలని అడుగుతూ ఉన్నారు, లేకపోతే లిథియం బ్యాటరీస్ అడుగుతూ ఉన్నారు. వీటన్నిటిలో అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ దిశలో మీరు ఆలోచన చేసి ఆ పోటీ ప్రపంచంలో మనం బతకగలిగితే సింగరేణి కార్మిక సోదరులందరికీ కూడా మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో నేను చాలా స్పష్టంగా చెప్పాను. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆదాయ మార్గాలను కొత్త ఎత్తుకోవాలి కాబట్టి మీరు పవర్ ప్రాజెక్ట్స్ పెడతా అంటే యువర్ వెల్కమ్. కోల్ బేస్డ్ ప్రాజెక్ట్తో పాటు గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి పంప్ స్టోరేజ్, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది. దానినే మీ పెట్టుబడిగా, మీ ఆస్తిగా కూడా మార్చబోతా ఉన్నాం. సింగరేణిలో పారదర్శకంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో సింగరేణి సహకారంతో అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్య, వైద్యంపై సింగరేణి దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. హైదరాబాద్ కు వెళ్లే అవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులను ఇక్కడే ఏర్పాటు చేయాలని సూచించారు. దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే ₹1,00,00,000 ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తా ఉన్నామంటే ఇది మార్పా కాదా ఒకసారి టీఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం. 1800 పైచెలకు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. కంప్యూటర్ అసిస్టెడ్ టెస్ట్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. పారదర్శకంగా ఈరోజు ఉద్యోగ నియామకాలు జరగాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సింగరేణి ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ ఏదైనా వైద్య రీత్యా ఇబ్బంది జరిగినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎమ్మటే అంబులెన్స్లో ఎక్కించి హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తున్నాం ఈనాడు. సింగరేణి ప్రాంతాలలోనే ఆ రేంజ్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత నైతికంగా మనందరి మీద ఉంది. విద్య పట్ల కూడా హైదరాబాద్లో ఉండే టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమవుజ్జీలో తగ్గకుండా సింగరేణి ప్రాంతంలో కార్మికులతో పాటు ఆ ప్రాంత ప్రజలకు కూడా మనం పూర్తి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇళ్లకి సంబంధించిన విషయంలో కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి శ్రీధర్ బాబు గారు మేమంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తీపి కబురు అతి కొద్ది రోజుల్లో కూడా చెప్పడం జరుగుద్ది. రాష్ట్రానికి గడిచిన 10 ఏళ్లుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన తొలి స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన చామల రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పలు అంశాలపై చర్చించారన్నట్లు తెలిపారు. హైదరాబాద్ శివారులో మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చామల తెలిపారు. ఈరోజు మొదటి హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ పార్లమెంట్ లో జరిగింది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పిఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి చర్చ చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా 1,80,000 ఇళ్లు మాత్రమే తెలంగాణకు శాంక్షన్ చేయడం జరిగింది.
వేరే రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ లాంటి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు 20 లక్షల నుంచి 15 లక్షల ఇల్లుల దాకా గత 10 ఏళ్ల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో ఈ 33 లక్షల ఇల్లులు ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ సంవత్సరం మొదటి సంవత్సరం 6 లక్షల ఇల్లులు కేటాయించాలని నేను హౌసింగ్ కమిటీ చైర్మన్ ని, మెంబర్లను కోరడం జరిగింది. ఈ పార్లమెంట్ 18 పార్లమెంట్లో ఈ యొక్క మెట్రో విస్తీర్ణత కూడా చేయాలని కోరుకున్నా. మార్గదర్శి చిట్స్ కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో నూతన బ్రాంచ్ను ప్రారంభించింది. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఇది 115వ బ్రాంచ్. ప్రారంభ కార్యక్రమంలో సంస్థ ఎండీ శైలజా కిరణ్ పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఆ తర్వాత మొదటి ఖాతాదారు నుంచి చిట్ నగదు స్వీకరించిన శైలజా కిరణ్ రసీదును ఆయనకు అందించారు. మార్గదర్శిలో చిట్స్ వేయడం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు స్పష్టం చేశారు. కర్ణాటకలో మార్గదర్శి సేవలను మరింత విస్తృతం చేస్తామని ఎండీ శైలజా కిరణ్ చెప్పారు. The 115th branch was inaugurated in Chikkballapur by Margdarshi Chit Fund Private Limited. This is the 24th branch in Karnataka. We're very happy to be here in Chikkballapur. We will be part of the further development of Chikkballapur, and Margdarshi will be a household name for the people of Chikkballapur. Margdarshi just completed its 62nd year on October 1st. We bring our expertise in the selection of best of people to become subscribers of Margdarshi, and our expertise in recovery ensures the lowest default and the best of service. Subscribers can rely on Margdarshi as an alternate investment fund for their personal and professional growth. May it be for building a home, or getting a son married, or a daughter educated, or from increasing the business turnover, wanting working capital or seed capital. Margdarshi is going to be a true friend in true sense. మేము మార్గదర్శిలో 10 ఏళ్ళు ఇంకా చిట్టేసినాము. ఫాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను చిట్టేసి ప్రతి చిట్టు ఎత్తినోడు కూడా ఒక ప్రాపర్టీ చేసుకుంటా పోయినాను. నాకు చాలా బాగా యూజ్ అయింది ఇది మార్గదర్శి నుంచి. ఇప్పుడు నాకు 4 చిట్లు ఉన్నాయి. 4,25,000 పర్ మంత్ పే చేస్తాను. ఇక్కడ కొత్తగా మా ఫ్రెండ్స్ని మోర్ దాన్ 100 మెంబర్స్ని నేను ఇక్కడ చిట్ వేయించినాను. పైన మన డబ్బుకి ఆపొద్దు, మోసం ఉండదు, ట్రస్ట్ ఉంది బాగా. రామోజీ ఫిలిం సిటీ అనేది కానీ, రామోజీ ఫ్యామిలీ అనేది కానీ, దీనిపైన ట్రస్ట్ బాగుంది. వేరే లోన్స్ అంతా పైన చాలా వడ్డీ అంతా చాలా అవుతుండే. బట్ ఇప్పుడు మాకేమంటే ఇక్కడ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఏమన్నా ప్రాపర్టీ తీసుకోవాలా మరొకటి అంటే మాకు ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. ఇప్పుడు 1 ఇయర్కి నేను 50 lakhsకి 35 lakhs చిట్ అమౌంట్ వచ్చి ఒక ప్రాపర్టీ తీసుకున్నాము. ఆ ప్రాపర్టీ మాకు 1 ఇయర్కి 3-4 ఇయర్స్ చిట్ కంప్లీట్ అయ్యేప్పటికీ ఆ ప్రాపర్టీ డబల్ అవుతుంది సార్. అది ఒక మంచి బెనిఫిట్స్ ఉన్న చిట్ ఫండ్ సార్. ఇది 8 ఏళ్ళు ఇంకా మేము మార్గదర్శి చిట్స్లో వ్యవహారం చేస్తూ ఉన్నాం సార్. మేము ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాం. బ్రిక్స్ది ఫ్యాక్టరీ ఉంది మాకి. మేము ఫస్ట్ బ్యాంక్ లోన్స్ ఈ బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉన్నాయి. మినిమమ్ ఒక 25 lakhs 30 lakhs లోన్ మేము తీసుకున్నామంటే మినిమమ్ 10 years 15 years పే చేయాల్సి ఉండే. కరెక్ట్గా 15 yearsకి వడ్డీ ఇదంతా లెక్కేస్తే మేమేం లోన్ తీసుకుంటామో దానికి 1 to double మేము పే చేస్తూ ఉండే. మార్గదర్శి మాకి పరిచయం అయినప్పుడు ఇప్పుడు మేము ఫస్ట్ చిట్ వేసాము. ఈ వేరే చిట్ ఫండ్స్ ఉన్నాయి, ఎన్నో చిట్ ఫండ్స్ సుమారు ఉన్నాయి, కానీ ఏ చిట్ ఫండ్ను మార్గదర్శి ట్రస్ట్ లేదు. ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ చిట్ కంపెనీ అంటే అది మార్గదర్శి అని చెప్పొచ్చు. ఇన్ టైము, కరెక్ట్ పేమెంట్స్, కరెక్ట్ ఇదంటే మార్గదర్శి. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లో చెరువుల FTL బఫర్ జోన్లు గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, సమీక్షా సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నారు?
హైదరాబాద్ మహానగరంలో చెరువుల పరిరక్షణకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణకు సంబంధించి హైకోర్టు అదేవిధంగా పౌర సమాజం ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి సందేహాలు ప్రశ్నలు లేవనెత్తున్న నేపథ్యంలో ఈ రోజు బుద్ధభవన్ లో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి రంగనాథ్ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు నిర్ధారించేందుకు ఇది ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రత్యేకించి ఆక్రమణలకు గురవుతున్నటువంటి చెరువులతో పాటు గతంలో 2018లో కాగు ఇచ్చినటువంటి నివేదిక అదేవిధంగా గత 45 ఏళ్లలో చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ నిర్ధారించిన శాస్త్రీయమైనటువంటి పద్ధతుల మీద అధ్యయనం చేయడం జరిగింది. గతంలో నిర్ధారించినటువంటి ఎఫ్టీఎల్ సరిగా లేని పక్షంలో వాటిని పూర్తిగా సవరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి అనేది లెక్కలు తీయాలని కూడా అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో హిమాయత్ సాగర్ సంబంధించి ఒక ఉదాహరణగా తీసుకుని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించి ఆ విధానాన్ని మొత్తం నగరంలో ఉన్నటువంటి అన్ని చెరువులకు పాటించాలని కూడా ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు కమిషనర్ రంగనాథ్ సూచించడం జరిగింది. చెరువుల ఆక్రమణపై 2018లో కాగిచ్చినటువంటి నివేదికను పరిశీలించినటువంటి అధికారులంతా కూడా ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చెరువులను ఈ ఎఫ్టీఎల్ గుర్తించాలని సూచించారు. అంతేకాకుండా 5 చెరువులను ప్రయోగాత్మకంగా పునర్వైభవం కల్పించాలి. ఇటీవల కూల్చివేసిన సున్నం చెరువు కావచ్చు, అప్ప చెరువు, ఎర్రకుంట, కూకట్పల్లి, నల్ల చెరువు పనులను ప్రారంభించాలని కూడా సూచించడం జరిగింది. ధన్యవాదాలు సతీష్.